ఒక మనుష్యుడు అంటే ఒక యజమానుడు అనుకోండి, తన దాసునికి అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, మన సందర్భం ఏంటంటే, ఈయన దేశాంతరం వెళుతూనట, జాగ్రత్తగా ఈ మాటను గమనించాలి, ప్రతివానికి వాని వాని పని నియమించి, వాని వాని పని, వింటున్నారా నేను చెప్పే మాట? ఏం పని? అందరు చెప్పండి, ఏం పని? వాని వాని పని. అంటే ప్రతివానికి తాను చేయగలిగిన పని ఆయన అప్పగించాడంట. ఈ సందర్భంలో నేను మీతో చెప్పాలనుకున్నది, నా మనసుని పట్టుకున్న మాట ఏంటో తెలుసండి, ఎవరి పని వాళ్ళకి అప్పగించాడు ఆయన. ఇప్పుడు చాలామంది పని వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరి పని వాళ్ళు చేసే పని వాళ్ళు కనబడట్లే. హలో, వింటున్నారా? ఉన్నారండి, కంటి నిండా కనబడతారు, ఓ రాత్రి కలలో కూడా కనిపిస్తారు, లోకాన్ని చుట్టుముట్టినట్లుగా కనబడతారు. ఈ రోజున సమృద్ధి అయిన పని వాళ్ళు కనిపిస్తున్నారు, కనబడుతున్నారు అని ఆనందం కలిగేటట్లుగానే ఉంది. కానీ సత్యవాక్యం ఏమంటుంది? పనివాళ్ళు కొద్దువా, కోత విస్తారం, ఆశీర్వాదాలు దండిగా ఉన్నాయి, దీవెనలు సమృద్ధిగా ఉన్నాయి, సంపద సమృద్ధిగా ఉన్నది. కానీ అనుభవించేవాళ్ళు, ఆచరించేవాళ్ళు, స్వాధీనపరుచుకునే వాళ్ళు ఈరోజు నా కరువై కొదువైపోయారు. ఏరి పనివారు ఏరి? ఏంటి ప్రభువా ఎంతమంది పనివారు ఉంటే? అయ్యా, కంటి నిండా కనబడుతున్నారే కానీ వారికి అప్పగింపబడిన దానిని చేసేవాళ్ళు ఏరయ్యా. వారి వారి పని వాళ్ళకి అప్పగించాడు, మరి ఆ గురుతర బాధ్యతను గుర్తించి చేసేవాళ్ళు ఏరయ్యా? ఎలాంటి పని వాళ్ళ మీద ఆయన పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరిస్తాడు అనంటే, ఇలాంటి పని వాళ్ళు కావాలి. ఈ రాత్రి మీరు ఆ బలమైన అభిషేకాన్ని పొందుకోవాలంటే ఇలాంటి పనివారుగా మీరు నిలవాలి, ఇలాంటి పనివారుగా మీరు సిద్ధపడాలి. ఎలాంటి పనివాళ్ళు? తన పని తాను చేసే, దేవుడు తనకు అప్పగించిన, దేవుడు తనకిచ్చిన బాధ్యత, దేవుడు తనకిచ్చిన ఆ గురుతర బాధ్యతని గుర్తించి తనకు అప్పగింపబడిన పని చేయగలిగిన బాధ్యత గల వాళ్ళు కావాలండి. మీరు మరలా భావించొద్దు, నా మీద కోపించొద్దు. పరిశుద్ధ వాక్యం కనుక నేను మీతో ఖండితంగా కాస్త మిమ్మల్ని గిచ్చి గుచ్చి నొప్పింపచేయడానికి, ఒప్పింపచేయడానికి నేను సాహసిస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఆ గురుతర బాధ్యతను గుర్తించి ప్రవర్తిస్తున్నామండి ఈ రోజున. ఏదో నేను ఇలాగా మాట్లాడుతున్నానని మీరు ఏదో ఊరు చూస్తున్నారు, కానీ నన్ను దేవుడు మనకు అప్పగించిన పని, దేవుడు మనకిచ్చిన బాధ్యతని, దేవుడు మనకిచ్చిన ఆ గురుతర ఆ కర్తవ్యాన్ని గుర్తించి, అరే నేను దీని కొరకు పిలువబడిన వాడని కదా, దేవుడు నాకు ఇచ్చిన స్థానం కదా, దేవుడు నన్ను ఉంచిన పరిస్థితి కదా, దేవుడు నన్ను ఉంచిన అనుభవం కదా, ఇక్కడ నేను నిలవాలి, ఈ గురుతర బాధ్యతని నేను నెరవేర్చాలన్న ఆశ ఇది ఈ రోజున. ఏదండి? కాస్త నేను చొరవతో మాట్లాడుతున్నానండి, అధికారంతో కాదు. లేకపోతే నాకేదో పెద్ద వేదిక వేశారు, మీ అందరికి వినబడడానికి మాట్లాడే మైక్ నా చేతికి ఇచ్చారని మైకంతో మాట్లాడట్లే. నేను కాస్త చొరవతో మాట్లాడుతున్నాను. ఒక వ్యవస్థ, కుటుంబపు వ్యవస్థ ఉంది. కుటుంబపు వ్యవస్థలో ఎవరి బాధ్యత వాళ్ళు గుర్తించి చేస్తున్నారండి ఈ రోజున. కుటుంబపు వ్యవస్థలో ఒక భర్త స్థానం భర్త, భార్య స్థానం భార్య, పిల్లల స్థానం పిల్లలకి ఈ రోజున కనబడుతుందండి.
లేదు. లేదు. వాని పని వానికి అప్పగించినప్పుడు ఆ పనిని నీవు గుర్తించలేకపోతే, ఆ పని గుర్తించలేని పనివాడవైతే ఎలా ఆశీర్వాదం కలుగుతుంది? మీకు వివరణ కావాలి, మీ గుండెల్లో పాతకపోవాలి, మీ జీవితంలో నిలిచిపోవాలి, ఇక మరలా తప్పుటడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలి. గనుక ఈ మాట నేను చెప్తున్నాను. మన విశ్వాసి ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళానండి. వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తే వాళ్ళు అన్నారు, అన్నయ్య ఆ మూడో ఇల్లు ఉంది కదా, వాళ్ళు మీరు ఎప్పుడన్నా వస్తే వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయించడానికి తీసుకొని రమ్మన్నారు మిమ్మల్ని అన్నారు. నేను అన్నాను, వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా, ఒకసారి వాళ్ళని మందిరానికి ఆరాధనకి రమ్మనండి. వాళ్ళు వచ్చిన తర్వాత, వాళ్ళతో పరిచయం అయిన తర్వాత, వాళ్ళు కాస్త వాక్యం విన్న తర్వాత నేను వెళ్ళి ప్రార్థన చేసిన సబబుగా ఉంటుంది. వింటున్నారా? ఇదే మంత్రం కాదు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి వేప మండలంతో ముఖం మీద కొట్టడానికి. వాళ్ళు వాక్యం వినివ్వండి, ఒకసారి మందిరానికి రమ్మనండి. కాస్త వాళ్ళు దేవుని వాక్యం విన్న తర్వాత, వాళ్ళలో కొంచెం విశ్వాసం కలిగిన తర్వాత అప్పుడు నేను ప్రార్థన చేస్తే వాళ్ళ విశ్వాసము వాళ్ళని విజయవంతంగా నడిపిస్తుంది కదా. ఇప్పుడు నేను వెళ్ళి నేనేం చేసేది అట్లా అంటే వీళ్ళు ఒప్పుకుంటారా? మనాళ్ళు పట్టిందే పట్టు కదా. అట్ట కాదు అన్నయ్యా అంటే నేను అన్నాను, అట్ట కాకపోతే పేపరా? ఎంతగా ఒప్పుకోరు. సరే, వీళ్ళ సంతోషం నేను ఎందుకు కాదనాలని, సరే వెళదాం పదా అని వెళ్ళానండి. అందరు నన్ను చూడండి, నేను చెప్పే మాట వినండి. ఆ మూడే ఇల్లే, అదే 3 కిలోమీటర్లు కాదు, 3 మైళ్ళు కాదు, 3 ఇల్లే తీసుకెళ్తే వెళ్ళాను. పాపం వాళ్ళు ప్రభువుని ఎరిగిన వాళ్ళు కాదనుకోండి. ఆమె పాపం నమస్కారం అండి అంటే అట్లాగే లేమ్మా అని చెప్పాను. కూర్చోండి అంటే అట్లాగే నమ్మని కూర్చున్నాను. ఇక అక్కడ ఒక ఫ్రిడ్జ్ ప్రక్కన ఆమె నిలబడింది. ఆ వాకిటి దగ్గరే ప్రక్కన నన్ను తీసుకెళ్ళిన ఆమె నిలబడింది. నన్ను మాత్రం మహారాజులాగా సోఫాలో కూర్చోబెట్టారు. సరే కూర్చున్నాను. ఆమె నాతో మాట్లాడుతుంది, ఆ ఇంటికి వెళ్ళాలి. ఏమనుకోవద్దండి, సమాజంలో చెప్పాడేంటి ఇట్లాంటివి అనుకుంటారేమో, మరి చెప్పకపోతే మీకెట తెలుస్తుంది ఏంటి? ఆమె నాతో చెప్తుంది, ఏమండి అయ్యగారు రండి అంటే నేను అన్నాను, అండీలు డేక్షలు ఎన్నొద్దులేమ్మా, అన్నాను విలువ బాగుంటుంది, అండీలు డేక్షాలు ఎన్ని మనకెందుకండి అంటే ఆమెను కూడా నవ్వుకొని చెప్తుంది, మాకు ఇట్లా సమస్యలు ఉన్నాయండి, మేము ఇట్లా చాట్లు పడుతున్నామండి, మా ఆయనకేమో నీరసం, నాకేమో ఉబ్బసం, కుక్కలకేమో నీరసం, ఇంకా మొన్నాళ్ళు ఓపెన్ చేస్తారు కదా పుస్తకాల కట్ట, ఇక అవన్నీ చెప్తా ఉంటే నేను కూడా వినాలి కదా, వినకపోతే ఓటేయరు కదా, ఓటేయకపోతే నోటు రాదు కదా. ఇక నేను కూడా వింటా ఉన్నాను, ఆమె చెప్తా ఉంది. ఇప్పుడు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానంటే ఈ మాట, ఆమె నాతో మాట్లాడుతూనే ఉంది. ఆ ఫ్రిడ్జ్ మీద ఒక సెల్ ఫోన్ ఉన్నట్టుంది, అది ఊరకనే మోగుతూ ఉంది, అంటది. ఆమె దాని వైపు చూస్తుంది, నా వైపు చూస్తుంది, ఎందుకంటే నాతో మాట్లాడుతుంది కదా. 2-3 సార్లు అది మోగి మౌనం అయిపోయింది. మరలా 3వసారి కూడా మోగింది అది. ఇక నేనే చొరవ తీసుకొని, అమ్మా ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు, మాట్లాడండి పర్లేదులే అన్న. మీరు నమ్మండి నా మాట, అడ్రస్ అడగద్దు, ఆధారాలు అడగద్దు, ఆధార్ కార్డు అసలే అడగద్దు. ఆమె నా ముందే ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనింది. మరి అటువైపు ఎవరు మాట్లాడారో మనకు తెలీదు, ఆ అన్యం పుణ్యం పైన వాడికి తెలియాలి. ఏం హలో అని 3 మాటలు మాట్లాడి, మీరు నమ్మండి బాబా, వెంటనే ఆమె డోర్ కట్టినట్లాగి పెదపాపా అంటే వాళ్ళ పెద్ద కూతురు వచ్చింది. వస్తే వెంటనే ఫోన్ ఆ పాపకిచ్చి ఈమంటది, నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కానీ బయటికి వెళ్ళి మాట్లాడిపో, నేను అయ్యగారితో మాట్లాడుతున్నా. వింటున్నారా? ఏంటి నోటి మీద వేలు పెట్టుకున్నారేంటి? కన్న తల్లి కన్న కూతురికి
కడుపును పుట్టిన కూతురికి చెప్తుందండి, నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కానీ నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడుకో, నేను అయ్యగారితో మాట్లాడుతున్నాను. అయ్య బాబా, ఈ తల్లి కన్న తల్లా కసాయి తల్లా? ఈ చరిత్ర, ఈ మాట నేను ఇప్పుడు మీతో ఎందుకు చెప్తున్నానంటే, తనకిచ్చిన బాధ్యతని, తనకున్న ఆ స్థానాన్ని గుర్తించిన వ్యక్తే లేకపోతే గుడ్డి తల్లా? మీరు ఆలోచించండి. ఒక తల్లి స్థానంలో ఉన్న తల్లి మాట్లాడవలసిన మాటేనా అది? ఒక తల్లి తన బిడ్డకు నేర్పించవలసిన అనుభవాలనే అవి? ఒక కుటుంబపు వ్యవస్థలో ఈ రోజున ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఆ తల్లి గుండెల్లో ఉండవలసిన అనుభవాలేనా? నా ప్రియమైన సహోదరులారా, ఎవరి స్థానం వాళ్ళకు ఉంది కదా. ఆ స్థానాల్లో ఏ స్థితిలో ఉన్నాం? వాని పని, ఒక కుటుంబపు యజమానురాలికి ఇవ్వవలసిన ఆ పని, ఆ గురుతర బాధ్యత, ఒక కుటుంబపు యజమానునికి ఉండవలసిన పని, ఆ గురుతర బాధ్యత. నీ ఇల్లు స్వర్గసీమగా ఉండవలసింది ఈ రోజున ఎందుకు నరక కోపంగా ఉంది? సారీ, ఇలా అంటున్నానని ఏదో ఉద్రేకంతో మాట్లాడుతున్నానని భావించద్దండి. గుండె వేదనతో మాట్లాడుతున్నాను. ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మాట్లాడుతున్నాను. క్రైస్తవ కుటుంబాలు క్రీస్తుకు ప్రతిరూపాలై, క్రైస్తవ కుటుంబాలు క్రీస్తుకు వెలుగుకు నాంది పలుకుతూ, క్రైస్తవ కుటుంబాలు పరిశుద్ధతకు స్థావరాలుగా నిలిచి, క్రీస్తులో ఉన్న శక్తి సామర్థ్యతకు పునాదిగా నిలవవలసిన క్రైస్తవ కుటుంబాలు ఈ రోజున క్రైస్తవ కుటుంబాలుగా ఎందుకు లేవు? నీ మనస్సాక్షి సమాధానం చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన పని నీవే చేస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని కాచుకొని, దేవుడికి ఇచ్చిన పనిని జాగరూకుడవై జాగ్రత్తతో ఆ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నావా? విస్మరించి తిరుగుతున్నావా? యవన ప్రాయంలో నిలిచి కండలు తిరిగిన కుర్రోడివి యవన ప్రాయానికి వచ్చావు. ఇంకా వృద్ధాప్యంలో మడతబడిన శరీరంతో మడత మంచం మీద మూలుగుతున్న తండ్రి కష్టం మీద ఆధారపడి, కుటుంబానికి ఆశీర్వాదకరంగా లేక, తల్లిదండ్రుల గుండెల్లో ఆనందాన్ని చూడలేక, ఈ రోజున లోకపు స్నేహాలతో, లోకపు మత్తు, డబ్బు, ఎత్తు విర్రవీగుతుంటే, లోకపు స్నేహాలతో ఎంతవరకు యవనుడా దేవుడికి ఇచ్చిన స్థానాన్ని, దేవుడికి ఇచ్చిన భారాన్ని, దేవుడికి ఇచ్చిన పనిని విస్మరించి శక్తిహీనుడవై, భక్తిహీనుడవై, బలహీనుడవై, నిస్సహాయపు పరిస్థితులలో, నిరాశ నిస్పృహల మధ్య నీ యవన ప్రాయాన్ని వ్యర్థం చేసుకుంటావు. ఆలోచించు. వాని పని, యవనుడా నీ పని, యవనుడా, యవన సహోదరి, దేవుడు నీకు ఇచ్చిన ఆ గురుతర బాధ్యతని, ఆ కర్తవ్యాన్ని ఎంతవరకు నువ్వు నెరవేర్చగలుగుతున్నావు? నీ భావ్య భవిష్యత్తు ఎలా ఉండాలని ఆశిస్తున్నావు? పండు ముసలాయన వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇంచుమించు ఒక 80 ఏళ్ళు దాకా ఉంటాయి. నేను ఆ రోజు ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి ఆలస్యంగా వచ్చాను. నేను సిద్ధపడి బయటకు వచ్చేసరికి ఉదయం 10 అయింది. ఎందుకంటే నేను రావడమే వేకు 3:30 గంటలకు వచ్చాను. కాస్త పడుకొని నిద్రపోయి విశ్రాంతి తీసుకొని 10 గంటలకి నేను డోర్ తీసి బయటకు వస్తే నా గది ముందే పండు ముసలాయన 80 ఏళ్ళు దాకా ఉంటాయండి. అలాగా కుర్చీలో కూర్చొని మాంసపు ముద్దలాగా కూలబడి ఉన్నాడు. నేను డోర్ తీయగానే వచ్చి తిన్నగా 4 అడుగులు వేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అలా తట్టి అడిగాను, పెద్దయ్యా ఏంటి ప్రార్థన చేయాలనా అన్నాను. ప్రియులారా, నా తల్లిదండ్రులుగా భావించి చెప్తున్నాను ఈ మాట. ఆయన అలా మెల్లగా తలెత్తి నన్ను చూసి బోర్ నేడ్చాడండి. ఆ వృద్ధాప్యంలో ఉన్న తండ్రి
నేను అన్నాను భుజం మీద చేసి, ఏమైంది, ఎవరు మీరు అట్లా అంటే, ఇప్పటికీ నా గుండె ద్రవిస్తుందండి ఆ మాట చెబుతుంటే. గడగడ గడగడ గడ వణికిపోతూ అన్నాడు, అయ్యా ముందు నాకు అంతేమైనా పెట్టించయ్యా, కొంచెం తిని దడాగితే అప్పుడు మాట్లాడతాను నీతో. అయ్యా అయ్యా అంతేమన్నా పెట్టించయ్యా, నాకు ఆకలిగా ఉంది, వణుకొచ్చేస్తుందయ్యా. అట్లా కన్నీళ్ళు పెట్టాడండి. ఆ వృద్ధాప్యంలో, ఆ ముసలితనంలో ఆకలి బాధ తట్టుకోలేక, అడుక్కునేది చేతకాక గసగస గస వణికిపోతున్న తండ్రిని చూసి నా గుండె ద్రవించింది. వెంటనే నేను నాతో ఉన్న బ్రదర్ని పిలిచి, రేయ్ మెస్లోకి వెళ్ళి అక్కోళ్ళని అడిగి కొంచెం అన్నం తీసుకొచ్చి నీకు పెట్టరా ముందు అట్లా అంటే, నేను అప్పుడు ఉండవల్లి సెంటర్లో పనిచేస్తున్నాను, సేవ చేస్తున్నాను. ఈ కోటేశ్వరమ్మ తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళింది కదా, ఆ తల్లి ఉంది. అప్పుడు ఆ తల్లిని పిలిపించి ఆ తల్లితో అన్నాను, కోటేశ్వరమ్మ తల్లితో, అమ్మా ఆ పెద్ద ఆయన ఎవరో వచ్చారు, కళ్ళు తిరుగుతున్నాయి, వణికిపోతున్నాడు, కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నాడు, ఏదైనా ఉంటే ముందు అంత తీసుకొచ్చి ఆయనకి పెట్టిస్తామమ్మా, కొంచెం ఏదైనా ఉంటే పెట్టండి అన్నాను. ఆ తల్లి అంత అన్నంలో పప్పుచారు వేసి ఇచ్చింది. నా కళ్ళతో నేను చూశానండి, ఇప్పటికీ నా కళ్ళ ముందు నుంచి పోవు ఆ దృశ్యాలు. అంత అన్నం పప్పుచారేసి ఆయనకి ఇస్తే, అంత అన్నాన్ని అలా కలిపేసుకొని 2-3 ముద్దలతో నోట్లో పెట్టుకొని మింగేసి కొట్ట నీళ్లు తాగి ఇంచుమించు 10 నిమిషాల తర్వాత నాతో మాట్లాడాడండి. నేను అన్నాను, ఎవరు మీరు, ఏంటి ఇలా వచ్చారు, ఏంటి ఇలా ఉన్నారు? ఆ తండ్రి ఏడుస్తూ అంటాడు, అయ్యా నేను R&Bలో ఒక మంచి ఆఫీసర్గా పనిచేసిన వాడిని, రిటైర్డ్ అయిపోయాను. ఆకలికి తట్టుకోలేక ఎక్కడ పడిపోతానో అని ఈ దారిని వెళుతూ చర్చి కదా, చర్చి వాళ్ళు ప్రేమ చూపిస్తారని, చర్చి వాళ్ళు హక్కును చేర్చుకుంటారని సాహసించి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారేమో నాయనా, నన్ను క్షమించవా, నన్ను క్షమించయ్యా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో అట్లాంటి. నేను అన్నాను, తప్పు, అలా అనకండి, మీరు విషయం చెప్పండి. ఆయన ఏడుస్తూ చెప్తాడు, అయ్యా ఎవరి దగ్గరికి వెళ్ళి, ఒక ఎంప్లాయీని కదా, ఒక గవర్నమెంట్ ఉద్యోగిని కదా, బాగా బ్రతికినోడిని కదా, ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం సిగ్గనిపించి ఏదో మీ దగ్గరికి వచ్చి అంత అన్నం అడిగానయ్యా. సరే పెద్దయ్యా, నీకు ఎవరు లేరా? అయ్యా నన్ను అర్థం చేసుకునే నా భార్య కాలం చేసింది, నన్ను బంగారులాగా చూసుకునే నా భార్య కాలం చేసిందయ్యా. మరి నీకు పిల్లలు ఎవరు లేరా? ఎందుకు లేరు నాయనా, 4 పిల్లలు ఉన్నారయ్యా, 4 కొడుకులను కన్నానయ్యా. మరి వాళ్ళు నేను చూసుకోరా, వాళ్ళు నిన్ను పట్టించుకోరా, వాళ్ళు నీతో లేరా? ఆ తండ్రి గుండెల్లో ఉన్న వేదనని ఏం చెప్తాడండి? ఆ తండ్రి ఏడుస్తూ అంటాడు, ఏం చెప్పుకున్నయ్యా, ఒకడున్నాడంటే వాడు రాజకీయ నాయకులతో తిరుగుతూ ఉంటాడు, ఇంటికి రాడు. ఇంకొకడున్నాడంటే వాడు ఎంతసేపటికి స్నేహితులతో వెళ్ళిపోతావు, వాడు ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. ఇంకొకడున్నాడు, 3వ వాడికేమో కాలు చేయి పని చేయదు, పోలియో జబ్బు. వాడికన్నీ నేనే చేయాలి. కన్న పుణ్యానికి నేను పోగొట్టుకోలేను కదయ్యా. ఈ వయసులో కూడా, ఈ స్థితిలో కూడా ఆ కాలు చేయి పని చేయి నా బిడ్డకి అన్నీ నేనే చేయాలయ్యా. ఆఖరివాడు ఒకడున్నాడు, 4వ వాడిని కాళ్ళలో ఏళ్ల పడి, నాయనా పెద్దోడు చూస్తే ఇంటి పట్టున్నాడు, ఆ 2వ చూస్తే కంటికి కనబడడు, 3వ పరిస్థితి చూస్తే ఇలా ఉంది. రే నాయనా నీ కాడు పట్టుకుంటాను రా, నువ్వన్నా ఒక 2 రూపాయలు సంపాదిస్తే ఈ వృద్ధాప్యంలో 4 ఏళ్ళు నోట్లో పోతాయిరా, నువ్వన్నా అర్థం చేసుకోరా అని ఆఖరి వాడిని కాళ్ళు పట్టుకొని అడిగితే ఆడు అంటాడంట, నువ్వు ఇంకా బతికే ఉన్నావుగా. చూసారండి, జన్మనిచ్చిన తండ్రిని, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావుగా, నువ్వు చస్తే అప్పుడు నేను కష్టపడతాలే అంటాడంటండి. నా ప్రియమైన సహోదరులారా, ఒకసారి మీరు ఆలోచించండి, యవ్వనులు ఈరోజు ఏం చేస్తున్నారు? నిన్ను కని పెంచి పెద్ద చేసిన పుణ్యానానికి
ఈరోజు గుండె నిండా దుఃఖంతో అల్లాడిపోతూ గుండె గుప్పిట్లో పెట్టుకొని కన్నీళ్లతోనే వాళ్ళు కాటికి కాళ్ళు చాపాలనా? కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని భుజముల మీద మోసి గుండెల మీద ఎత్తుకొని గోరు ముద్దలు తినిపించిన ఆ తల్లిదండ్రులకి నేను కన్న శాపమా? యవన సహోదరుడా, నీ మనసు చెలించాలని మాట చెప్తున్నాను. యవన సహోదరి, నీ గుండె కరగాలని మాట చెప్తున్నాను. నీ ఫ్యూచర్, నీ భావి భవిష్యత్తు ఆశీర్వాదకరముగా నిలవాలి. నిండు నూరేళ్ల జీవితం ఫలభరితముగా ఆశీర్వాదకరముగా నీ బ్రతుకు నిలవాలి అన్నప్పుడు నీ పని ఎలా చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన పని, దేవుడు నీకు ఇచ్చిన కర్తవ్యం, దేవుడు నీకు ఇచ్చిన స్థానానికి ఎలా న్యాయం చేస్తున్నావు? నీ క్రియలు వజ్రపు ముక్కతో రాస్తున్నాడు నా దేవుడు. కుటుంబపు బాధ్యతలు ఎరిగి తెగించి మాట్లాడుతున్నాను. ఈరోజు నీ కళ్ళకు కనబడే తల్లి ఒకరోజు కనబడకుండా పోతుంది. ఈరోజు నీ కళ్ళకు కనబడే ఈ తండ్రి ఒకరోజు కనబడకుండా పోతాడు. కనబడకుండా పోయిన తర్వాత అయ్యో నా తల్లికి నేను ఏం చేయలేకపోయానే అని నువ్వు ఏడ్చి ప్రయోజనం లేదు కదా. నీకు కనబడే తండ్రి కనబడకుండా పోయిన తర్వాత నా తండ్రికి నా చేతులతో ఒక ముద్ద పెట్టలేకపోయానే అని నువ్వు కన్నీళ్ళు కార్చిన ప్రయోజనం ఉండదు కదా. క్రైస్తవ సహోదరుడా, యవనస్తుడా, నా సహోదరుడా, నా సహోదరి, వాని వాని పని, వాని వాని పని, వాని వాని పని. నీ పని ఎలా చేస్తున్నావు? నీ పని నువ్వు శ్రద్ధగా చేయగలిగిన పనివాడివి అయితే, దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని కాపాడుకుంటూ దేవుడు నీకు ఇచ్చిన పనిని గుర్తించిన పనివాడివి అయితే, నీ మీద ఈ రాత్రి పరిశుద్ధాత్మ కుమ్మరింపు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వెతుక్కుంటూ ఈ రాత్రి వచ్చాడు. ఈ రాత్రి నువ్వు ఎంత మందిలో కూర్చొని ఉన్నా, ఎక్కడ కూర్చొని ఉన్నా, ఏ మూల కూర్చొని ఉన్నా, ఏ చీకటిలో ఉన్నప్పటికీ కూడా ఆయనని పని చూస్తాడు, ఆయనని కార్యక్రమాన్ని చూస్తాడు, నీ కర్తవ్యాన్ని చూస్తాడు. ఈ రాత్రి పశ్చాత్తాప్తుడవై ప్రభు పాదాలు పట్టుకొని, నిజమే ప్రభువా, నీవిచ్చిన పని నేను చేయలేకపోయాను, నీవిచ్చిన స్థానాన్ని నేను కాపాడుకోలేకపోయాను, నా గుండెలు అవిసేటట్లు కన్నీళ్ళు పెట్టి ప్రలాపిస్తున్నాను, నా పని నేను గుర్తించలేక గుడ్డివాడినై అంధకారంలో అడుగులు వేస్తూ అగాధములో కూరకుపోయాను. నన్ను మన్నించయ్యా, నువ్వు నాకు ఇచ్చిన పని నేను చేస్తానయ్యా, నువ్వు నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని నెరవేరుస్తానయ్యా, నీవు నాకు ఇచ్చిన స్థానాన్ని కాచుకుంటేనయ్యా. ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాప్తుడు అయితే, నీకు ఇచ్చిన పనిని గుర్తించగలిగితే, పనివారి మీద, పని కత్తెల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తా. స్తోత్రం కలుగు గాక. సంఘంలో నీ పని ఏంటి? సంఘంలో నీ కర్తవ్యం ఏంటి? సంఘంలో నీ బాధ్యత ఏంటి? ఏదో సంఘం సంబరంగా కనబడితే, సంఘం అందంగా కనబడితే, సంఘం కళకళ కనబడితే, ఏదో తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని పాటల పుస్తకం పట్టుకొని కంచెలు పట్టుకొని ఓ దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం మాత్రమే కాదు. ఆ సంఘంలో నీ స్థానం, నీ పని ఏంటి గుర్తించాలి. ఏదో ఆషామాషగా ఆనవాయితీగా ఆచారంగా వెళ్ళి రావడమేనా? నీ పని గుర్తిస్తావా? సౌలా, నేను వస్తాను, 7 దినముల పాటు నువ్వు కాస్త ఓపికగా నేను వచ్చేటంత వరకు అక్కడ నిలిచి ఉండవాయా? నేను వచ్చిన తర్వాత నీకు ఏది క్షేమమో, ఏది ఆశీర్వాదకరమో, నీవు చేయవలసిన పని ఏంటో నేను చెప్తాను అని చెప్పాడు ప్రవక్త. ఉన్నాడా? హలో, మాట్లాడరేంటి? ఉన్నాడా? లేడు, లేడు. ప్రవక్త ఏం చెప్పాడు? నేను వస్తాను, నేను వచ్చేంత వరకు కాస్త ఓపికతో అక్కడ కాచుకొని ఉండు, నువ్వు ఏం చేయాలో, నీవు చేయవలసిన ఆ పని ఏంటో నేను చెప్తాను, ఆగవాయా బాబు అన్నాడు. ఉండడే. ప్రవక్త రాకమునిపే ఈయనకి ఉద్రేకం వచ్చేసింది, ప్రవక్త రాకమునిపే ఈయనకి వైరాగ్యం వచ్చేసింది.
ప్రవక్త రాకమునిపే ఈ జేజేలు కొట్టేవాళ్ళు, జెండాలు పట్టుకునేవాళ్ళు, ఈ పొగిడేవాళ్ళు ఉంటారు కదండి. అన్నా నీకేంటన్నా, నువ్వు కింగ్ అన్నా, నీకేంటన్నా కొదువా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడన్నా, దేవుడు నిన్ను కోరుకున్నాడన్నా, అసలు నీ హంగు నీ రంగు, అసలు నువ్వు సొక్కల చంద్రుడు అన్నా నువ్వు అని పొగిడేరేమో. ఆయన రాకమునిపి ఈయనే బలర్పించేశాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు చేసే పని ఏంటి? నీకు అప్పగించిన పని ఏంటి? నీవు తొందరపడి చేస్తున్న పని ఏంటి? నువ్వు చేయవలసిన పని చేయకుండా, దేవుడు నీకు అప్పగించిన పని చేయకుండా, నీ గురుతర బాధ్యతని గుర్తించకుండా చేయకూడని అవివేకమైన పని. ఏ పని? అవివేకమైన పని. క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తున్నాను. దైవజనుడు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు తెలుసండి? బలి అర్పించి ముగించుట తోడనే. ఆ వచ్చేదాన్ని ఇంకా 10 నిమిషాల ముందు రాకూడదంట బాబు అంటే, ఆయన అంటాడు, ఎందుకు వస్తాను? రాను. నీ బుద్ధి ఏంటో బయట పడాలిగా. వచ్చేవాడు ఒక 10 నిమిషాల ముందు వచ్చి ఉంటే ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది కదా. రాను. నీ అంతరంగంలో దాచబడి ఉన్న ఆ చీకటి, నీ గుండె లోతుల్లో గూడు కట్టుకొని ఉన్న అవిధేయత, దేవుడు నీకు ఇచ్చిన పనిని గుర్తించలేని ఆ గుడ్డితనం బయటికి రావాలి కదా. ప్రవక్త రావడం చూడడం, వెంటనే ప్రవక్త అన్నాడు సౌలుతో, సౌలా, ఓ సౌలా. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వాక్యం చదువుతారండి. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవానికి ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. ఫినిష్ వర్క్. నీ రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు, నీ రాజ్యాన్ని గగనానికి ఎత్తాలనుకున్నాడు, నిన్ను శిఖరాలలో ఉంచాలనుకున్నాడు, గాలి మేడల్లో మిద్దులు కట్టి అక్కడ పెట్టాలనుకున్నాడు, నిన్ను ఊహించని ఊరేగింపులో నిన్ను ఆయన ఉంచాలని కోరుకున్నాడు. ఈ అవివేకమైన పని ఎవడిచ్చాడు నీకు? పని ఎవడు చేయమన్నాడు నిన్ను? పని నీ అవివేకపు పని నీ రాజ్యమును తునాతునకలు చేసేసింది. క్షమించండి ప్రియులారా ఈ మాట అంటున్నానని. నీ అవివేకపు పని నీ కుటుంబాన్ని పటాపంచలు చేసింది. నీ అవివేకపు పని నీ జీవితాన్ని కుక్క చింపిన ఇస్తరి చేసింది. నీ అవివేకపు పని సమాజంలో నీకు విలువ లేకుండా చేసేసింది. వాని పని, గాడిద పని గాడిదే చేయాలి, గుర్రం పని చెప్పరేంటి అంతే. తల్లి పని తల్లే చేయాలి, తండ్రి పని తండ్రి చేయాలి, కాపరి పని కాపరే చేయాలి, గొర్రె పని నీ పని నువ్వు గుర్తిస్తే, ఆ పని నువ్వు చేస్తే, ఆ పని వారి మీద ఆయన బలమైన అభిషేకం నింపుతాడు. స్తోత్రం కలుగుగాక.